ఫస్ట్ టైం మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఎలా ఉంటుంది, ఎలా చెక్ ఇన్ చేయాలి, మీ బ్యాగేజ్ ఎలా డ్రాప్ చేయాలి, సెక్యూరిటీ చెక్ ఎలా ఉంటుంది, బోర్డింగ్ గేట్ ఎలా కనుక్కోవాలి, బోర్డింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ వివరాలన్నీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. దీనికన్నా ముందు నేను కొన్ని చిన్న చెప్తాను, ఇవి మీరు పాటించండి. మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్కి మనము ఒక 2 hours ముందు వెళ్ళాలి. 2 hours ముందు వెళ్ళాలి. దాంతోపాటు మన ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అవ్వాలంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు డొమెస్టిక్ గురించి చెప్తున్నాను. మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డులో కానీ డ్రైవింగ్ లైసెన్స్లో కానీ ఏ పేరు ఉందో అదే పేరుతో బుక్ చేసుకోండి. ఆ పేరుతో మాత్రం మీరు బుక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మీరు ఏదైతే టికెట్ బుక్ చేసుకుంటారో కదా, ఆ టికెట్తో పాటు మీరు ఒరిజినల్ ఐడి కార్డ్ చూపించాల్సి వస్తుంది. అది ఆధార్ కార్డ్ అయినా కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయినా కావచ్చు. ఆ రెండు చూపించాక మనల్ని అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. ఒకసారి మనం ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇచ్చాక నెక్స్ట్ మీరు ఏ ఎయిర్లైన్లో అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ ఎయిర్లైన్ కౌంటర్ కాడికి వెళ్ళి మీరు చెక్ ఇన్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, దానికి వాళ్ళు వెయిట్ చెక్ చేసి దానికి ఒక ట్యాగ్ వేసి మీకైతే బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. మీరు ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని నెక్స్ట్ సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ ఎలా ఉంటుందంటే, మీతో పాటు ఫ్లైట్లోకి బ్యాగ్ తీసుకెళ్తారు కదా, హ్యాండ్ బ్యాగ్ని ఎక్స్రే మిషన్లో స్క్రీన్ చేస్తారు. మిమ్మల్ని కూడా చెక్ చేస్తారు. మీరు ఆ హ్యాండ్ బ్యాగ్లో ఎయిర్లైన్ తర్వాత ఎయిర్పోర్ట్ రూల్స్ ఏవే ఉంటుందో ఆ రూల్స్ ఫాలో కావాలి. ఎలా అంటే ఒక లిక్విడ్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏ రూల్స్ ఉంటుందో ఆ రూల్స్ ఫాలో అవ్వండి. ఒకసారి సెక్యూరిటీ చెక్ అయిపోయాక మీరు గేట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. గేట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పటి వరకు మీరు చెక్ ఇన్లో బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నారు కదా, ఆ బోర్డింగ్ పాస్ పైనే మీకు గేట్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళని ఎవరైనా అడిగితే గేట్ నెంబర్ 106, 105 ఏదో నెంబర్ ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ గేట్లోకి వెళ్ళండి. మీకు బోర్డింగ్ అనేది మీకు 1 hour డిపార్చర్కి 1 hour ముందు మీకు బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోండి, డిపార్చర్కి 25 నిమిషాల ముందు ఆ బోర్డింగ్ గేట్ అనేది క్లోజ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే మీరు 1 hour ముందే బోర్డింగ్కి 1 hour ముందే గేట్స్లో ఉండాలి. చెక్ఇన్లో కాదు, గేట్స్లో ఉండాలి. అర్థమవుతుందా? నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో. నా ఫ్లైట్ 7:10 డిపార్చర్కి నేను 6:00కి వెళ్ళాను. కౌంటర్ క్లోజ్ చేశారంట, చెక్ఇన్ కౌంటర్ క్లోజ్ చేశారంట. నేను అందుకే చెప్తున్నాను, డొమెస్టిక్ ఫస్ట్ టైం మనం వెళ్తే 2 hours ముందే వెళ్ళాలి. లాస్ట్ మినిట్లో మనకి ఇలాగ ఇబ్బంది అవుతుంది. మరొకసారి చెప్తాను. హలో, హాయ్, వెల్కమ్ టు AMB యూట్యూబ్ ఛానల్. నా పేరు మహేష్. మీకు బోర్డింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. ఫ్లైట్ కాడికి వెళ్ళాక మీ బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి మిమ్మల్ని ఎయిర్క్రాఫ్ట్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి మీరు మీ బోర్డింగ్ పాస్ని ప్రూవ్ చేస్తే మీ సీట్ నెంబర్ అయితే చెప్తుంది. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీ హ్యాండ్ బ్యాగ్ని పైన హోల్ బిన్లో పెట్టండి. మీకు రాకపోతే క్రూ ఉంటారు, క్రూ హెల్ప్ తీసుకోండి. మీరు ఎక్కడ భయపడకండి. ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఉంటుంది కానీ ప్రాసెస్ చాలా చిన్నది. నేను చెప్తాను ఎలా అంటే, ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ కావాలి, చెకింగ్, బ్యాగ్ డ్రాబేజ్, సెక్యూరిటీ చెక్, గేటు, బోర్డింగు, ఫ్లైట్లోకి ఎంట్రీ కావడం. ఇది చిన్న ప్రాసెస్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి. నేను మీకు పర్సనల్గా నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.